రైట్ గా 6 లో డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజులు అక్కడే పర్యటించనున్నారు. ఈ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం తరువాత చంద్రబాబు ఢిల్లీ నుంచి కుప్పం పర్యటనకు వెళ్తారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. బ్రాహ్మణి అంటే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకోబోతున్నారు. అందులో ప్రధాన అంశాల్లో ఒకటే అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొంతమందిని మంత్రులను కూడా కలిసే అవకాశం అయితే ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల అంటే కూడా అంటే గత 2-3 రోజుల నుంచి కూడా రకరకాల కేసులని ఇట్లా రకరకాల వాటిపైన కూడా సమీక్ష చేస్తారు. అదేవిధంగా దానిపైన కూడా చర్చకొచ్చే అవకాశం ఉందంటూ కూడా రకరకాల ఊహాగానం రావడం జరిగింది. అయితే కేవలం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే అదేవిధంగానే సెక్యూరిటీ యాంగిల్స్ కావచ్చు, లేదంటే మరికొన్ని అంటే అమరావతి పునర్నిర్మాణం ఇక్కడ అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల పైన కూడా ఆయన అంటే అమిత్ షాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. అంటే ఈ భేటీ తర్వాత అవసరం వస్తే రేపు కూడా మరికొంతమంది మంత్రులతో అంటే ఆర్థిక మంత్రి లేదంటే ఇట్లా కొంతమంది, ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలపైన ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి నష్టాన్ని కూర్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాలి. అదే స్థాయిలోనే కేంద్ర మంత్రులను కూడా ఎప్పటికప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా 4-5 సార్లు వరకు కూడా అంటే చాలా సందర్భాల్లో ఆయన కేంద్రానికి వెళ్లి రకరకాల అంటే ప్రధానమంత్రితో అంటే మాట్లాడడం భేటీ అవడం కావచ్చు. దాని తర్వాత మరికొంతమంది మంత్రులతో భేటీ అయ్యి అంటే రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన విషయాల్లోనే ఆయన రకరకాలుగా అంటే చర్చలు జరపడం జరిగింది. అయితే రేపు కూడా అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఎల్లుండి మాత్రం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తం మీద 3 రోజుల పాటు కూడా అంటే ఇవాళ సాయంత్రం అంటే మరి కాసేపు బయలుదేరుతారు కాబట్టి ఇవాళ రాత్రికి రేపు కేంద్ర మంత్రితో భేటీ అయిన తర్వాత మరికొన్ని మంత్రులతో కూడా భేటీ అయిన తర్వాత ఎల్లుండి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత కుప్పానికి వస్తారు. కుప్పానికి ఇక్కడ ఎందుకంటే అంటే గత 7.5 నుంచి కూడా ఆయన సొంత గ్రామం అంటే సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు. దానికి సంబంధించి భూమి పూజ అదేవిధంగానే గృహప్రవేశ కార్యక్రమాలు చేయబోతున్నారు. 25వ తారీఖున సతీ సమేతంగా కూడా అంటే కుటుంబ సభ్యులు ముందుగానే ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి చేరుకుంటారు. దాని తర్వాత ఎందుకంటే 26 తర్వాత 27, 28 మహానాడు జరుగుతుంది కాబట్టి ఈ లోపే ఈ షెడ్యూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అందువల్లనే కేంద్రాన్ని అంటే నేరుగా ఢిల్లీకి వెళ్లి రేపు ఎల్లుండి చాలా బిజీగా నీతి ఆయోగ్ పాలక మండలిలో భేటీ అవ్వడంతో పాటు కేంద్ర మంత్రులు కూడా కలిసి దాని తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైన కూడా ఆయన చర్చించే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకి ముందు చంద్రబాబు డైలాగులు చెప్పారు. అభివృద్ధి మంత్రం ఉందని, సంపద సృష్టిస్తానని చెప్పారని తెలిపారు. మా హయాంలో రాష్ట్రం శ్రీలంకలాగా మారిందని అన్నారని చెప్పారు. ఇక కోవిడ్ను ఎదుర్కొని రాష్ట్రాన్ని గొప్పగా నడిపించామని అన్నారు. ఇప్పుడు ఏపీలో అభివృద్ధి సంక్షేమం కనిపించడం లేదని జగన్ మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం సందర్భంగా అనేక కీలక విషయాలు ప్రస్తుతం కూటమి పాలనపై ధ్వజమెత్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మొత్తం ఎన్నికలకు ముందు డైలాగులు చెప్పారని, ఈ డైలాగులన్నీ కూడా కేవలం డైలాగులాగా ఉన్నాయని, అభివృద్ధి లేదు సంక్షేమం లేదని ఘాటైన విమర్శలు చేస్తారు. ఆయన గతంలో ఏదైతే 2014 నుంచి 2000 ప్రభుత్వం వరకు 2014 నుంచి 19 వరకు అలాగే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది ఎంత కంపారిజన్ చేశారు. ప్రస్తుతం 1 ఇయర్ ముగిసింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ 1 సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా కొనసాగుతాయని చెప్పి కూడా మొత్తం లెక్కల రూపంలో చెప్పారు. 2014 నుంచి 19 వరకు గవర్నమెంట్లో 26% మేర వృద్ధి రేటుతో అప్పులు చేశారని, గతంలో సుమారుగా 2,90,000 కోట్ల రూపాయలు పైచిలకు అప్పులు చేసి చంద్రబాబు నాయుడు దిగేటప్పటికీ తాను
తిరిగి తాను అధికారంలోకి వచ్చినప్పటికీ 2019 నుంచి 24 వరకు కేవలం 2,90,000 కోట్లు అంటే సుమారుగా 3 లక్షల కోట్లు అప్పులు చేసినట్టు ఇదంతా కూడా కేవలం 13% వృద్ధి రేటుతోనే అప్పులు చేసినట్టు అప్పుల రూపంలో అవి చూపించారు. అలాగే ముఖ్యంగా అమరావతి అభివృద్ధి మీద కూడా, అమరావతి రాజధాని మీద కూడా కీలక విషయాలు అయితే చెప్పడం జరిగింది. అమరావతి రాజధానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయని, సుమారుగా ఇప్పటికే 51,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని, మరి 2-3 లక్షల కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఈ అమరావతి అభివృద్ధి అవుతుందా లేదా, అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మిస్తారా లేదా అని చెప్పి అనేక అంశాలు కూడా లేవనెత్తారు. గతంలో తన హయాంలో ఏదైతే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు సుమారుగా 45 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం రియల్ ఎస్టేట్ అంతా బాగుందని చెప్పి పరోక్షంగా అమరావతి రాజధానికి తన మద్దతు ఉండదని చెప్పి ఈ వ్యాఖ్యలతోనే తెలుస్తూ ఉంది. అలాగే మరొక వ్యాఖ్యలు కూడా కీలకం చేశారు. పవర్ సప్లై ఏదైతే తన హయాంలో 2019 నుంచి 2024 వరకు సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒక యూనిట్ ధర కేవలం ₹2.49 అది ఒప్పందం చేసుకున్నామని చెప్పి, కానీ ప్రస్తుత ప్రభుత్వం మొత్తం 200 కోట్ల పైచీలకు యూనిట్లు ₹4.20 ఒప్పందం చేసుకుందంటే సుమారుగా యూనిట్కి ₹2 పైచీలకు మొత్తం మీద అధికంగా చెల్లిస్తూ ఉందని, ఈ అధిక భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజల మీద రుతున్న భారంగా చెప్తున్నారు. సో మొత్తం మీద తన హయాంలో సంవత్సరానికి సుమారుగా 3,000 కోట్ల పైచీలకు ప్రభుత్వానికి ఆదా అవుతా ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారం సంవత్సరానికి 700 కోట్ల నుంచి 800 కోట్లు వేస్తూ ఉంది. 25 సంవత్సరాలు ఒప్పందం చేసుకుంది. 25 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయల విద్యుత్ రూపంలో భారం మోపుతా ఉందని చెప్పి ఈ లెక్కలన్నీ కూడా చెప్పారు. అదే రూపంలో మరొక ముఖ్యంగా ఏదైతే లెక్కర్ స్కామ్ ప్రస్తుతం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న లెక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. తన హయాంలో ఏదైనా లెక్కర్ని అమ్మకాలు తక్కువ చేసేందుకే తన ప్రయత్నం అంతా చేశారని, అమ్మకాల్లో కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించారని, ప్రతి బాటిల్ మీద కూడా బార్ కోడ్ వేసి ఆ బార్ కోడ్ కూడా నేరుగా అమ్మకాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చాయని చెప్పి, కానీ ప్రస్తుతం మొత్తం కూడా ఎక్కడా కూడా ఈ ట్రాన్స్పరెన్సీ లేదని, మొత్తం కూడా తనకు సంబంధించిన బినామీలకి కొన్ని కోట్ల రూపాయలు దోచిపెడతానని చెప్పారు. అలాగే మరీ ముఖ్యంగా మైనింగ్ మీద కూడా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఇసుక కావచ్చు, అలాగే అక్రమ క్వాడ్జ్ కావచ్చు, లేదంటే ఈ మైనింగ్ అంతా కూడా గతంలో సంవత్సరానికి సుమారుగా 750 నుంచి 3,000 కోట్ల రూపాయల లాయల్టీ రూపంలో గవర్నమెంట్కి వచ్చేటని, కానీ ప్రస్తుతం మొత్తం కూడా ఎక్కడా ప్రభుత్వానికి ₹1 రావట్లేదని తనకు చెందిన తన బినామీలకు చెందిన కొన్ని వేల ట్రిప్పులు 1,000 కోట్ల రూపాయలను కూడా ఇతరులకు వెళ్ళిపోతాయని చెప్పి ఘాటు విమర్శలు చేశారు. అలాగే ముఖ్యంగా రాజధాని భూముల్లో ప్రస్తుతం ఒక స్క్వేర్ ఫీట్కి ₹8,900 కన్స్ట్రక్షన్కి ఇచ్చేందుకు పలు కంపెనీలకు అప్పచెప్పారని, కానీ అత్యధికంగా ₹4,000 కంటే ఎక్కువ స్క్వేర్ ఫీట్ కాదని, ఇది బంగారం పోత్తో కడతారా లేదంటే వెండి ఏమైనా కడతారని చెప్పి రాజధాని నిర్మాణం పైన చాలా ఘాటు విమర్శలు చేశారు. అలాగే మరొక ముఖ్యంగా ఉర్సా కంపెనీకి సంబంధించి ₹1 ఒక ఎకరా ఇవ్వడం ల్యాండ్, దీని మీద కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా లోకేష్కి సంబంధించిన స్నేహితుడికి ఎకరాకి ₹1 లెక్కన కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అంతా కూడా ఉర్సా కంపెనీకి అప్పచెప్పారని, అలాగే మరొక ఆరోపణ కూడా చేశారు. లులు కంపెనీ అనేది ఇప్పటికే దుబాయ్లో అలాగే ప్రపంచ దేశాల్లో ఒక ఎగ్జిస్టింగ్ షాపింగ్ మాల్ కంపెనీ. ఈ లులు కంపెనీకి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వైజాగ్లో అప్పనంగా దారాదత్తం చేస్తున్నారని చెప్పి కూడా ఘాటైన విమర్శలు చేశారు. అలాగే మరికొన్ని విమర్శలు కూడా చేశారు. ఈ సంవత్సర కాలంలో అసలు ప్రభుత్వం ఏం సంక్షేమాలు ఉపయోగించిందని, గతం ఎన్నికలకు ముందు చెప్పిన సూపర్ 6 గాలికి వదిలేశారని చెప్పి ఒక్క పథకం కూడా ఎక్కడ అమలు కావట్లేదు. మరీ ముఖ్యంగా సూపర్ 6 పథకంలో ఏదైతే ఉన్నాయో ఒక పెన్షన్ తప్పించి, ఏదైతే ఆడవారికి ఇస్తా అన్న సంవత్సరానికి నిరుద్యోగ భృతి 3,000 కావచ్చు, ఆడవాళ్ళకి ఇస్తా 50 సంవత్సరాలు దాటిన పెన్షన్ ఇస్తా అన్న పెన్షన్ ఇవ్వట్లేదు. అలాగే రైతులకి 26,000 ఇస్తా అన్న రైతులకి 26,000 రూపాయలు ఇవ్వట్లేదు. ప్రతి పిల్లవానికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు, అది కూడా ఇవ్వడం లేదు. మరి ముఖ్యంగా బస్సు ప్రయాణం ఉచితంగా చెప్పారు, సో బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వలేదు. అలాగే అనేక మంది కూడా ఇలా సూపర్ 6 పథకాలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ప్రజలకి కేవలం అన్ని డైలాగులు, అన్ని అబద్ధాలు చెప్పారని చెప్పి ఘాటైన విమర్శలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అని చెప్పి కేవలం సినిమా డైలాగులు చెప్పాను, ఇప్పుడు షిప్ లేదు, అందులో భీము లేదు, అసలు అక్రమ భీముకు సంబంధించి అనేక ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఏమైపోయారని చెప్పి ఘాటైన విమర్శలు చేశారు. సో మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో ప్రస్తుత ప్రభుత్వం అన్ని అబద్ధాల మీద నడుస్తుంది. కానీ తన హయాంలో 2 సంవత్సరాలు కరోనా టైం కాలం వేసిన తర్వాత ఎవరి 3 months కి ఎవరి క్వార్టర్స్కి ప్రజలు సంక్షేమం అందించాలని, అలాగే అభివృద్ధి కూడా అంతా అందించాలని, ప్రస్తుతం మొత్తం మీద కూటమి ప్రభుత్వం కేవలం డైలాగులు సరిపోతుందని, మొత్తం కూడా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి అనేక విషయాల మీద ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాగర్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఒక అపరిచితుల్లా ఉందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని ఒకవైపు రెమ్హోలా చెబుతారు, మరోవైపు 1,60,000 కోట్ల రూపాయల అప్పు చేశామని రామంలా చెబుతారని ఎద్దేవా చేశారు. ఇదివరకే ఇచ్చిన హామీలకే దిక్కులేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలు తిరిగి గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈసారి ఎన్నికల్లో గెలిచినా ఓడినా బీఆర్ఎస్ పార్టీలో ఉండే కార్యకర్తలకే అవకాశం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై అనేక ఘాటు విమర్శలు అయితే చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అప్పులు పుట్టడం లేదంటూ మరో పక్క 1,60,000 కోట్ల అప్పు చేశాడు. ఒక రేమోలా మాట్లాడుతున్నాడు, ఒక అపరిచితులా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. నల్లమల్లాలో డిక్లరేషన్ ఎలా ప్రకటించాడని అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం విమర్శించారు, ఘాటైన విమర్శలు చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించి ఆ ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిచేందుకు మాత్రం ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. కార్యకర్తలను కూడా మేము కాపాడుకుంటామని అయితే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వారికే వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము వారికి అవకాశం కల్పిస్తాం. వచ్చిపోయే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అవకాశం కల్పించమని అయితే బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రం ఒక వారికి అయితే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రం తుంగలో తొక్కుతుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయకుండా కొత్తగా డిక్లరేషన్ ప్రకటించడం ఏంటి అని ఒక దిక్కు విమర్శించారు. ఖచ్చితంగా కాళేశ్వరం పివి ఘోషకు సంబంధించి ఆ యొక్క రిపోర్టు పూర్తిగా ఈ యొక్క నెలాఖరులో ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చే విధంగా మళ్ళీ 2 నెలలు ఎందుకు ప్రకటించు అని చెప్తూనే ఆ యొక్క దానికి సంబంధించి ఆ యొక్క పిల్లర్ల కుంగుబాటుకు మాత్రం ఒక ఘాట్ అయితే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా అవి బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే బీజేపీ వాళ్ళు వెళ్ళి ఒకవేళ బాంబులు పెట్టారేమో అని అయితే ఒక ఆరోపణ అయితే సంచలన ఆరోపణ చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా కార్యకర్తలను ప్రజలను ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఇక 2001 నుంచి పార్టీలో ఉన్న వారిని సభలో ప్రసంగించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలతో మాట్లాడించి ఉంటే ఇంకా బాగుండేదని అన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేశారని, అలాంటిది బీజేపీ గురించి సభలో 2 నిమిషాలే మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. ఇక బీజేపీపై కేసీఆర్ 2 నిమిషాలే మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేస్తే బాగుండేదని, ఆ పార్టీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని లేఖలో కవిత రాసుకొచ్చారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కావచ్చు, దీనికి సంబంధించి చూసినట్లయితే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ బీజేపీ పార్టీతో ఉన్నటువంటి అనేక విషయాలలో ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించిన జాతీయ స్థాయిలో ఒక ఒరవడిక నడిచిందనేదే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అనేక విషయాలు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికి హాట్ టాపిక్ గా కవిత ఒక విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీతో ఎవరైతే మనం ములాఖాత్ అయ్యాదో బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించిన విషయాలను కూడా ఎక్కడ కాలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకున్న విషయాలలో ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు మధ్యలో ఉంచుతూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ బీజేపీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ మీద ఒక క్లారిటీ ఇవ్వకపోవడం తోటి ఇప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేసినటువంటి అనేక విషయాలు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రూపకల్పన చేసిన క్రమం కూడా సభ జరిగిన క్రమంలో కూడా పూర్తి స్థాయిలో సొంతంగా బీఆర్ఎస్ పార్టీ ఒక సభ నిర్వహించి దీనికి సంబంధించిన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అనేక విషయాలలో కొంత బీఆర్ఎస్ పార్టీ మీద అనేక విషయాలలో కొంత దొరటిగా ప్రవర్తిస్తూ వాళ్ళకి ఇచ్చిన విషయాలను కూడా ఇప్పుడే కవిత ఓపెన్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలోని బీఆర్ఎస్ పార్టీని ఎవరు నడుపుతారు? కేటీఆర్ నడుపుతాడా లేకపోతే కవిత నడుపుతుందా? దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరు పార్టీకి సంబంధించిన విధి విధానాల్లో
వరంగల్ జరిగిన సభకు సంబంధించిన విషయాలు సేకరిస్తున్న ప్రదనంలో కూడా ఇప్పటికీ అనేక విషయాలలో కేటీఆర్ సంబంధించిన విషయాలు ఎక్కడ కాకుండా కవిత కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. తెలంగాణలోని అభివృద్ధికి సంబంధించినటువంటి 9 సంవత్సరాలుగా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని డిస్ప్లే చేయకుండా కేటీఆర్ కానీ కవిత కానీ చేసిన విధి విధానాల్లో కొంచెం ప్రజల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు బీఆర్ఎస్ పార్టీ ఇక చేసిన అనుకూల క్రమంలో కూడా ప్రతి జిల్లాకు కేటీఆర్ ఇప్పటికే తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కవిత చేసినటువంటి హాట్ టాపిక్ లో కూడా పార్టీ విలీనం అవుతుందా, పార్టీకి అభివృద్ధి చేస్తురా అనేది ప్రజల్లో ఒక సందిగ్ధం ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో 9.5 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకేం చేసింది, ప్రజలకు ఏం చేయబోతుందని చెప్పకుండా ఇప్పటికీ కవిత చెప్పిన విధానాలు కానీ కేటీఆర్ చెప్పిన విధానాలు కొంచెం ప్రజలను కన్ఫ్యూజ్ చేసినటువంటి విధానంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వక్ఫ్ చట్టం సవరణపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. మధ్యంతర ఉత్తర్వులకై సుప్రీం ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై స్టే విధించాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమే అని కేంద్రం వెల్లడించింది. ఈ పిటిషన్పై సిజేఐ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారించి తదుపరి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. బోర్డు చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రెండు పక్షాలు వాదోపాదాలు ముగిశాయి. పూర్తి స్థాయిలో తమ ఎజెండా ఏంటి, తమ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి సుప్రీం ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్లో పెట్టింది. సో తీర్పులో ఏముండబోతుంది, ఏంటి, ఏ అంశాలను పరిగణలో తీసుకొని ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం తరపున అంటే కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించడం జరిగింది. ఇక వక్ఫ్ బోర్డు తరపున ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వారి తరపున మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ వాదనలు స్పష్టం చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా అంశాలని సొలిసిటర్ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి మెహతా ఎవరైతే ఉన్నారో అతను చాలా స్పష్టంగా వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే తప్పించి ఇస్లాం కాదు అని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రాథమిక హక్కు కింద కూడా రాదు అని కేంద్ర ప్రభుత్వానికి 140 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క ఆస్తుల్ని సంరక్షించే బాధ్యత ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగానే వ్యవహారం చేస్తూ ఉంటుంది. దీంట్లో ఇతర మతాల జోక్యం కూడా లేదని, వక్ఫ్ బోర్డులో ఇతర మతాల జోక్యం కూడా లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఒక ముస్లిం నేతలు ఒక ఇద్దరు ఆ వక్ఫ్ బోర్డు బిల్లు కమిటీలో ఉంటే తప్పేంటనే విషయాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం చాలా స్పష్టంగా ఆయన అంటే తుషార్ మెహతా కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వేరే మతస్థుల యొక్క జోక్యం కావచ్చు, లేదంటేనేమో వారి యొక్క ఆస్తులు అంటే ఇతర మతస్థుల యొక్క ఆస్తుల్ని తమ అధీనంలో తీసుకోవటమో, లేదంటే దాన్ని కొంత మ్యానిపులేట్ చేయటమో, వాటి మీద ఆధిపత్యం చేయటమో, ఇటువంటి అంశాలకు తావు లేదని చాలా స్పష్టంగా సొలిసిటర్ జనరల్ మెహతా వాదించడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం కపిల్ సిబాల్ ఏదైతే వక్ఫ్ బోర్డు తరపున వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు అంటే మనం చూసిన ఇటీవల కాలంలో ఆ వక్ఫ్ బోర్డు చట్టంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారో, మార్పుల తర్వాత ఏ విధంగా బిల్ పాస్ అయింది, ఆ మార్పులు చేసిన మార్పుల పట్ల ఎవరైతే ఎంతమంది వ్యతిరేకించారో ఇవన్నీ కూడా మనం చూసాం స్పష్టంగా. సో ఆ పాయింట్ని తీసుకుంటూ ఖచ్చితంగా ఇది వారి యొక్క అంటే ముస్లింల యొక్క హక్కుల్ని కాలరాయటమే ఈ చేసిన అంటే బిల్లు ఏదైతే సవరణలు చేశారో వాటి వల్ల వారి యొక్క హక్కులకి భంగం కలిగేలా ఉంది. ఖచ్చితంగా ఇది యాక్సెప్టబుల్ కాదు, దీన్ని తొలగించాలి, లేదంటే రద్దు చేయాలి, లేదంటే మార్పులు తాము అనుకున్నట్టుగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటూ కపిల్ సిబాల్ అంటే ఏదైతే వక్ఫ్ బోర్డు అంటే దాన్ని స్టే ఇవ్వాలని కోరుతూ ఏదైతే పిటిషన్ దాఖలయ్యావో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కపిల్ సిబాల్ చాలా స్పష్టంగా ఇది వక్ఫ్ అనేది ఇస్లాంలో అంతర్భాగం అని, దీన్ని మనం పరిగణించాల్సిన అవసరం ఉంది, వారికి తగ్గట్టుగానే ఆ హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది, దీనిపైన ఇతర మతాల యొక్క జోక్యం కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనం కావచ్చు ఉండకూడదు అనేది చాలా బలంగా కపిల్ సిబాల్ చెప్పడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా వారి యొక్క హక్కుల్ని కాలరాసేలా ఉంటుంది కాబట్టి ఏదైతే మార్పులు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం కొంత కమిటీ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. బిల్లుని సవరించి మరోసారి పార్లమెంట్లో పాస్ చేసుకోవడం జరిగింది. బట్ ఇది ప్రాపర్ కాదు. ఆ బిల్లులు ఏదైతే మార్పులు తీసుకొచ్చారో ఆ మార్పులు అంత కన్సిడరబుల్ కాదు. వక్ఫ్ బోర్డు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మైనారిటీలు ఉంటారో, ముస్లిం ఉంటారో వాళ్ళకి వాళ్ళ హక్కులు భంగం కలిగించేలా వాళ్ళ యొక్క ఏదైతే ఆస్తులపైన వేరే వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండేలా ఉంటుంది, లేదంటే ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉండేలా ఉంటుంది కాబట్టి అది యాక్సెప్టబుల్ కాదు అని కపిల్ సిబాల్ చాలా పదే ధర్మాసనం ముందు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఈ ఇరుపక్షాల వాదనమైనటువంటి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం మాత్రం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పులో ఎటువంటి అంశాలు ఎవరికి ఫేవర్గా వస్తుంది,
ఏ అంశాలని కన్సల్ట్ చేసుకొని ఒక తీర్పు వెల్లడిస్తారనేది మాత్రం చాలా కీలకంగా మారింది. సో మొత్తం దేశం మొత్తం కూడా ఈ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇవి 6 at 6 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.